ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏప్రిల్ 2026 ఒక్కసారి ఊహించుకోండి. అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి ఒక లగ్జరీ క్రూజ్ షిప్ సుమారు 150 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చాలా ఆహ్లాదకరంగా, ఒక కలలాగా మొదలైన ఆ యాత్ర కేవలం కొద్ది రోజుల్లోనే భయంకరమైన పీడకలగా మారిపోయింది. అసలా నౌకలో ఏం జరిగింది? ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక మెడికల్ డిటెక్టివ్ లాగా ఆ ఘోస్ట్ షిప్ వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీని, ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ ప్రాణాంతక ముప్పుని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఈ జర్నీ ఒక మృత్యుయాత్రగా ఎలా మారిందో ఒక్కసారి చూద్దాం. మొదటి 10 రోజులు అంతా చాలా హ్యాపీగా గడిచింది. కానీ సడన్గా ఏప్రిల్ 11న ఒక డచ్ ప్రయాణికుడు కేవలం చిన్న జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ తర్వాత అతని మృతదేహంతో తిరిగి వెళ్తున్న అతని భార్య ఏప్రిల్ 26న ఎయిర్పోర్ట్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అది జరిగిన కొద్ది రోజులకే మే 2న ఒక జర్మన్ మహిళ కూడా చనిపోవడంతో ఆ షిప్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలా ప్రయాణికులు ఎందుకు చనిపోతున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది అప్పుడే. వాళ్లు చేసిన టెస్టుల్లో బయటపడ్డ నిజం ఎవరికైనా వణుకు పుట్టిస్తుంది. ఈ మరణాలకు కారణం హంటా వైరస్. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. కనీసం FDA అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ కూడా లేదు. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్ ఎంత డేంజర్ అంటే వైరస్ సోకిన సగం మందినిది బలి తీసుకుంటుంది. అత్యాధునిక వైద్యశాస్త్రం కూడా దీని ముందు అక్షరాలా చేతులెత్తేసింది. ఇప్పుడు సెక్షన్ 1 చూద్దాం. అదే హంతకుడి ప్రొఫైలింగ్, HFRS మరియు HPS. ఈ వైరస్ మన శరీరంపై ప్రధానంగా 2 రకాలుగా దాడి చేస్తుంది. ఆసియా, యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపించే HFRS రకం మన కిడ్నీలను ఫెయిల్ చేసి బాడీ లోపల అంతర్గత రక్తస్రావానికి కారణమవుతుంది. కానీ అమెరికా ఖండాల్లో కనిపించే HPS రకం మరీ ప్రమాదకరం. ఇవి నేరుగా ఊపిరితిత్తులలో ద్రవాన్ని నింపేస్తుంది. దీనివల్ల పేషెంట్కి శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయి అత్యంత బాధాకరంగా ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన నెంబర్ 50%. అవును, సగానికి సగం. అమెరికాస్లో కనిపించే HPS వ్యాధి సోకితే మరణాల రేటు ఏకంగా 50% ఉంటుంది. సరైన యాంటీవైరల్ మందులు లేకపోవడం వల్ల డాక్టర్లు కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే ఇవ్వగలరు. పేషెంట్ ప్రాణాలతో బయటపడటం అనేది పూర్తిగా వాళ్ల స్వంత రోగనిరోధక శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 2 పాత కేసుల దర్యాప్తు. అసలు దీని హిస్టరీ ఏంటో చూద్దాం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 1950లలో జరిగిన కొరియన్ యుద్ధంలో మొదటిసారి ఈ వైరస్ జాడలు బయటపడ్డాయి. అప్పట్లో 3000 మందికి పైగా అమెరికన్ సైనికులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. శత్రువులు ఏదో ఒక బయోలాజికల్ వెపన్ లేదా కెమికల్ దాడి చేశారని అందరూ భయపడ్డారు. దాదాపు 30 ఏళ్ల తరువాత 1980లలో డాక్టర్ హో వాంగ్ లీ ఇది ఎలుకల ద్వారా వస్తున్న వైరస్ అని కనిపెట్టారు. దానికి కొరియాలోని హంతాన్ నది పేరు మీద హంటా వైరస్ అని పేరు పెట్టారు. కాని దీని అసలు విశ్వరూపం 1993లో అమెరికాలోని నవాజో తెగ ప్రజలపై జరిగిన వ్యాప్తితో ప్రపంచానికి తెలిసొచ్చింది. 1993 నాటి నవాజో అవుట్బ్రేక్ స్టార్టింగ్లో మరణాల రేటెంతో తెలుసా? 75%. ప్రతి 4గురిలో 3 ఆరోగ్యవంతమైన యువకులు అకస్మాత్తుగా ఊపిరితిత్తుల్లో నీరు చేరి చనిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వైరస్ ఎంత అగ్రెసివ్గా అటాక్ చేస్తుందో. అప్పట్లో సైంటిస్టులకే అంతుబట్టని ఈ మిస్టరీని అక్కడి గిరిజన పెద్దలు ఈజీగా డీకోడ్ చేశారు. మన చుట్టూ జరిగే పర్యావరణ మార్పులు ఎలా ఒక బయలాజికల్ డిజాస్టర్ని సృష్టిస్తాయో వాళ్ళు చెప్పారు. ఎల్నీనో వల్ల కురిసిన భారీ వర్షాలకు అడవుల్లో పైన్ నట్స్ విపరీతంగా కాశాయి. ఆ ఆహారం దొరకడంతో ఎలుకల జనాభా అమాంతం పెరిగిపోయింది. ఆ ఎలుకలు పెరగడంతో మనుషుల్లో ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడం మొదలైంది. ఇదొక చైన్ రియాక్షన్ లాగా జరిగిందన్నమాట. సరే, ఇది ఎక్కడో అమెరికాలోనో ఉందిలే అనుకుంటున్నారా? అస్సలు కాదు. 2005-2008 మధ్య జరిగిన వెల్లూర్ స్టడీ ప్రకారం మన ఇండియాలో కూడా గోదాముల్లో పనిచేసే కార్మికులు, ఎలుకలు పట్టుకునేవారిలో ఈ వైరస్ కేసులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దాదాపు 4% సాధారణ జనాభాలో కూడా దీనికి సంబంధించిన యాంటీబాడీలు కనిపించాయి. అంటే ఈ సైలెంట్ కిల్లర్ మన చుట్టూనే,
మనతో పాటే ఎప్పటినుంచో నిశ్శబ్దంగా ట్రావెల్ చేస్తోందన్నమాట. ఇప్పుడు సెక్షన్ 3కి వెళ్దాం. యాండీస్ మ్యూటేషన్ ట్విస్ట్. ఇక్కడే అసలు కథలో పెద్ద మలుపుంది. ఇప్పటిదాకా మనం ఇది ఎలుకల ద్వారా వస్తుంది అనుకున్నాం కదా. మరి ఇక్కడ మనల్ని భయపెట్టే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ హంటా వైరస్ ఒక మనిషి నుండి మరొక మనిషికి నేరుగా వ్యాపించగలదా? ఆ ప్రశ్నకు వణుకు పుట్టించే సమాధానమే ఈ యాండీస్ వైరస్. 1996లో దక్షిణ అర్జెంటీనాలో జరిగిన ఒక అవుట్బ్రేక్లో ఈ కొత్త స్ట్రెయిన్ బయటపడింది. మొత్తం హంటా వైరస్ కుటుంబంలోనే మనిషి నుండి మనిషికి వ్యాపించగల ఏకైక రూపం ఈ యాండీస్ వైరస్. అయితే కాస్త ఊపిరి పీల్చుకునే విషయమేంటంటే, ఇది కోవిడ్లాగా గాలి ద్వారా వ్యాపించదు. దీనికి చాలా దగ్గరి సుదీర్ఘమైన ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. శరీర ద్రవాల ద్వారా లేదా ఒకే మంచం పంచుకోవడం లాంటి వాటి ద్వారానే ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ఇది ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య లేక రోగులను చూసుకునేవాళ్ల మధ్య వ్యాపిస్తుంది. కానీ ఇక్కడ డేంజర్ ఏంటంటే, కొందరు రోగులు ఏకంగా సూపర్ స్ప్రెడ్డర్స్గా మారి చుట్టుపక్కల చాలామందికి దీన్ని అంటిస్తారు. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ గోస్ట్ షిప్ దగ్గరికి వద్దాం. అసలక్కడ ఏం జరిగింది? మార్చ్ 2026లో ఆ డచ్ జంట ఉషువాయాలో పక్షుల్ని చూసేందుకు వెళ్లారు కదా. అక్కడ వాళ్లు పొరపాటున ఎలుకలతో నిండిన ఒక చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. ఖచ్చితంగా అక్కడే వాళ్లకి ఈ యాంటీ స్ట్రెయిన్ సోకింది. వాళ్లు ఆ క్రూజ్ షిప్ ఎక్కడం, ఆ తర్వాత ఒకరి నుండి ఒకరికి వ్యాధి సోకి ఏకంగా 3 చనిపోవడం జరిగిపోయింది. ఎలుకలున్న ఒక చిన్న ప్రదేశం ఎంతటి ఘోరమైన విషాదానికి దారితీసిందో చూశారు కదా. ఫైనల్గా సెక్షన్ 4 తీర్పు, మహమ్మారి ప్రమాదాలు మరియు నివారణ. ఇప్పుడు అందరి మదిలో ఉండే భయం, ఇదొక కొత్త పాండమిక్ అవుతుందా అని. కోవిడ్-19కి ఈ హంటా వైరస్కి ఉన్న తేడా చూస్తే, కోవిడ్ గాలి ద్వారా ఇట్టే వ్యాపిస్తుంది మరియు దాని వ్యాప్తి విండో దాదాపు 14 రోజుల వరకు ఉంటుంది. కాని ఈ హంటా వైరస్కి అది కేవలం వ్యాధి స్టార్ట్ అయినప్పుడు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది గ్లోబల్ పాండమిక్గా మారే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. వాళ్లు స్పష్టంగా చెప్పిందేంటంటే, ప్రపంచ జనాభాకు దీనివలన ఉన్న మొత్తం ప్రమాదం తక్కువే అని. ఎందుకంటే ఇది గాలిలో ఎగరగలిగే వైరస్ కాదు కాబట్టి. ఇది పాండమిక్ కాకపోవచ్చు సరే, కానీ అలాని మనం రిలాక్స్ అవడానికి లేదు. ఎందుకంటే పెరుగుతున్న ఎల్ నినో వాతావరణ మార్పుల వల్ల ఎలుకల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దానివల్ల ఎక్కడైనా సరే స్థానికంగా ఇది ప్రాణాంతక వ్యాప్తికి దారితీయవచ్చు. 50% మరణాల రేటున్న ఈ సైలెంట్ కిల్లర్ ఎప్పుడైనా ఎక్కడైనా ముప్పుగా పరిణమించవచ్చు. మరి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ఎలుకలు ఇంట్లోకి రాకుండా రంధ్రాలను పూర్తిగా మూసివేయాలి. ఎప్పుడైనా బాగా దుమ్ము పట్టి ఉన్న పాత స్టోర్ రూమ్స్లోకి లేదా గోదాముల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా N95 మాస్కులు, చేతులకు గ్లౌజులు వాడాలి. అలాగే మన చుట్టుపక్కల చెత్త లేకుండా, ఎలుకలు రాకుండా ఫుడ్ని కరెక్ట్గా కవర్ చేసి ఉంచుకోవాలి. ఈ బేసిక్ పరిశుభ్రతే ఇక్కడ మనకు శ్రీరామరక్ష. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క వ్యాక్సిన్ లేదు, ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేదు, ఇంకో పక్క ఎలుకల రూపంలో ఈ జీవ సంబంధిత ముప్పు మనకు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే నిశ్శబ్దంగా పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సైలెంట్ కిల్లర్ బారిపడకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం కేవలం ఈ అప్రమత్తత మాత్రమే కదా. మీరేమంటారు? మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సురక్షితంగా ఉంటాం.